హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. యు ఆర్ రైట్ విత్ శివ. ప్రజెంట్ నేను ఉదయ్ అయితే ఒక ఫుడ్ డొనేషన్ అయితే ఉంది, అందుకోసం వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేకి వెళ్తున్నాము. డే 3 ఆఫ్ అవర్ డైలీ లాగ్స్. ఈరోజు రొటీన్ ఏమంటే మీటింగ్ అటెండ్ అయిపోయినాను. మీటింగ్ అటెండ్ చేసి ఉదయ్ వచ్చాడు ఇప్పుడే. సో ఉదయ్ చేతిలో అట్లా వెళ్ళేసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేస్తాము. సో బర్త్డే ఉంది, సో ఫుడ్ డొనేషన్ చేయమన్నాను. సో అందుకోసం వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తాను. సో ఇలానే ఉంటుంది మా డైలీ రొటీన్స్. ఎప్పుడు ఏదో ఒక డొనేషన్, ఏదో ఒక హెల్పింగ్, ఇంకా లేదా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాము. చాలా లైక్ బిజీ స్కెడ్యూల్. ఎప్పుడు ఫ్రీ, అసలు ఫ్రీ టైమే ఉండదు మాకి. సో ఇప్పుడైతే వెళ్తున్నాము, ఇంకా నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే ప్రజెంట్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము. మన సోము అయితే రెడీగా ఉంటుందంట, బట్ సోము దగ్గర బైక్ అయితే లేదు. నేను ఉదయ్ మాత్రమే ఉన్నాము ఫ్రీగా. మన విజయ్ కూడా వర్క్ లో బిజీ ఉన్నాడు. విజయ్ రావడానికి 2 గంటలు అవుతుంది. ఇంకా ఉప్పి బ్రో అయితే బెంగళూరు వెళ్ళిపోయాడు. సో ఇంకా ఫుడ్ డొనేషన్ కి నేను, సోము అండ్ ఉదయ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సోము దగ్గరికి వెళ్ళిపోతాము. సోముని పిలుచుకొచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఫుడ్ డొనేషన్ అయిన తర్వాత వర్క్ అయితే ఉంటుంది. వర్క్ మనకి చేసుకోవాలి. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ జిమ్కి అయితే వెళ్ళాలి. ఈవినింగ్ 6 o'clock చిన్న గ్యాప్ ఉంటే అట్లా ఒక రౌండ్ వేసేది కుప్పంలో. అంతే, ఇదే మన డైలీ రొటీన్ లో ప్లాన్స్. ఇంకా మార్పులు చేపలు ఉంటాయి, అది చెప్పలేము. అది అప్పుడప్పుడు చూస్తుండండి డైలీ అప్డేట్ కోసం. సో డైలీ అప్డేట్స్ లో మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. రైట్ విత్ శివ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో కూడా మన డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటుంది. మనము ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, ప్రతి ఒక్కటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటుంది. సో దాంతో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీడియో ఎడిట్ అయిపోయింది, ఈరోజు పోస్ట్ చేస్తాం. కంపల్సరీ అప్డేట్ ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు. ఆ వీడియో అయితే నిజంగా చాలా ఫన్నీయెస్ట్ వీడియో. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎడిట్ చేస్తున్నప్పుడు ఫుల్ నవ్వుకున్నాము. నేను మన ఎడిటర్ ఫుల్ పడి నవ్వుకున్నాము. అంత ఫన్ ఉండే ఆ వీడియోలో అయితే. అది వచ్చేసి మన ఛాలెంజ్ లో సెకండ్ ఛాలెంజ్ మనం ఉదయ్ పైన ప్రయోగం చేసినాము. ఉదయ్ గెలిచేసినాడు. సో ఫుల్ ఫన్నీయెస్ట్ వీడియో. సో మిస్ చేయకుండా చూడండి. ఎవరన్నా మన ఛానల్లో కొత్తగా ఉంటే ఆ వీడియో మాత్రం తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఈరోజు సోము అయితే వచ్చేసినాడు. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఫుడ్ డొనేషన్కి అయితే. సోము ఏమరా ఇంతవరగా వచ్చిండవా? ఎంతసేపు వెయిట్ చేసేది? సో గైస్, ఫుడ్ డొనేషన్కి అయితే మనము గంగమ్మ దగ్గర వచ్చేసాము. ఫుడ్ అయితే తెచ్చేసాము. వాటర్ బాటిల్స్ కూడా మనకి వాటర్ బాటిల్స్ అయితే కోకో కోలా మన పంకజ్ ఉన్నాడు కదా, పంకజ్ అయితే ఫ్రీగా స్పాన్సర్ అయితే చేశాడు. థ్యాంక్స్ పంకజ్ ఫర్ దిస్. ఎప్పుడైనా కావాలంటే రమ్మన్నాడు వాటర్ బాటిల్స్ కోసము. సో ఇప్పుడైతే వెళ్ళాము. సో ఇంకా ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా మేము కూడా వెళ్ళి లంచ్ చేయాలి. అమ్మా ఉండు పదా ఇటు పెట్టు. ఫస్ట్ ఒకటి ఎత్తుకుపోయి పెట్టిస్తా. మనమైతే కబాబ్ తినడానికి అయితే ఇక్కడికి వచ్చేసారు. కానీ మనము కబాబ్ డబ్బులు లేదేమో, అందుకే మన సోము ఇక్కడ పనికి పెట్టేసినాము. సో చూసుకోవచ్చు, మన సోము అయితే ఇక్కడ పని చేస్తున్నాడు. కబాబ్ కోసము సోము పని చేసేసి కబాబ్ అయితే తీసిస్తున్నాడు. థ్యాంక్స్. ఇక్కడ చూస్తుంటే మన విజయ్ బ్రో కూడా వచ్చేసినాడు అట. విజయ్ వస్తున్నాడు. సో విజయ్ మేమంతా వెళ్ళిపోయేసి లంచ్ అయితే చేసేస్తాము. థ్యాంక్స్ అమ్మో. మాకు కబాబ్ అయితే రోస్ట్ చేస్తున్నారు మంచిగా. మన కబాబ్ డబ్బులు లేదనేసి సో పని చేస్తున్నాడు అట. ఒక కేజీ చాలంట. టిప్ వాడికి. మేమైతే కుష్కా అయితే ఆర్డర్ చేసి తెచ్చుకునేసాము. కుష్కా కబాబ్ విత్ పెప్సీ. సో లంచ్ చేసుకునేసి ఇంకా విజయ్ అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకుని బయలుదేరేస్తాడు మళ్ళీ వర్క్కి. మేము కూడా వర్క్ చేయాలి. ల్యాప్టాప్ తెచ్చుకునేసినాను. నేను కూడా ఇక్కడే వర్క్ చేస్తాను. మన దేవా రూమ్ ఇది యాక్చువల్గా. సో దేవా రూమ్లో అయితే మేము ఉన్నాము. దేవా ఇంకా రాలేదు.
ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ ఇంకా మిగతా విషయాలు కంటిన్యూ చేస్తాం. ఎప్పుడైతే ప్రజెంట్ జిమ్కి వెళ్ళిపోతున్నామో ఆల్రెడీ టైం వచ్చేసి 7 o'clock అయిపోయింది. ఈరోజు చాలా లేట్గా వెళ్తాం జిమ్కి. నార్మల్గా అయితే 6 o'clock వెళ్తాము, బట్ ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది. కొద్దిగా వీడియో తమ్నైల్ ఎడిట్ చేసుకొని అండ్ వీళ్ళైతే ఫోటోలు ఎడిట్ చేసుకొని బిజీగా ఉన్నారు. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోతున్నాము. జిమ్కి వెళ్ళేసి కొంతసేపు వర్కౌట్ చేసేసి ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతాము. చూడండి, సెట్ చేసుకొని జిమ్ చేస్తాడని అడుగుతారు వీడియో చూసేసి. చేస్తారు గైస్, ఈడు ఉన్నాడు కదా వీడియో, సెట్ వేసుకొని కూడా జిమ్ చేస్తాడు. కొంచెం సైకిల్ తొక్కేస్తాము. ప్రజెంట్ అయితే సైక్లింగ్ చేస్తున్నాము. మా వర్కౌట్ అయితే ఇప్పుడు జస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ విజయ్ దగ్గర ఎక్స్పల్స్ ఉంది, ఎక్స్పల్స్ కీస్ అయితే తీసుకొని వచ్చేసినాము. తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ వస్తాం, కావాలంటే చూస్తాము. విజయ్ వచ్చి కలుస్తాము. ఈ రోజు అయితే సరిగ్గా వర్కౌట్ అయితే చేయలేదు, చాలా లేట్గా వెళ్ళాము వర్కౌట్ చేసేయడానికి. బట్ సరిగ్గా చేయలే, ఆ పాటలు కూడా కరెక్ట్గా పెట్టలే వాళ్ళు. వీడు అక్కడ మాకే కామెడీ పీస్. సో ఇంటికి వెళ్ళట్లే, ఆడిపోతామంటే ఆడ ఏమరా శివన్న రేపు మన గ్రూప్ లో పెట్టేస్తున్నాను. ఈ వీడియో చేయాలా, ఈ వీడియో మీరు చేయాలా, అలాంటి అక్కని కావాలంటే మేము సెట్ చేస్తాం అనమాట. సెట్ చేస్తావా? మన కుటుంబంలో రేపు ఈ వీడియో కంపల్సరీ నిన్ను పెట్టి చేయాలా అంతే. ఇప్పుడు చూడు, మన గ్రూప్ వాళ్ళకి మెసేజ్ పెట్టేయండి. మా ఇంట్లో చెప్పెత్తుకొని కొడతారు చూస్తే, కానీ ఎవరు ఏమి అనుకోరు. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో అందువల్ల ఇంకా జ్యూస్ తాగుతామనేసి మనము రమాడీకి అయితే వచ్చేసాము. అప్పుడు చూసుకొని రావాల, నేను వీడియో తీస్తాను. ఏ రారా మేలో. సో జ్యూస్ అయితే పైన వెళ్ళిపోతాము. అది శివన్న జ్యూస్ తీస్తామని చెప్పిన దానికి నేను రమడి లేదు, నువ్వే జ్యూస్ ఇస్తావే, నేను డబ్బులు ఇస్తాను, మళ్ళీ నువ్వే ఇవ్వాలా అప్పుగా. అంటే వాటర్ మిలన్ ఉంటుంది, వాటర్ మిలన్ చెప్తాను. పైనాపిల్ చెప్పు, ఫుల్ ఎనర్జీ. వాటర్ మిలన్ పైనాపిల్. మన ఇద్దరు పైనాపిల్ వాడు ఏమన్నా తాకున్నా సరే. పైనాపిల్ 2 పైనాపిల్. వద్దురా, డిఫరెంట్ గా తాకుతాము. ఒకరు డిఫరెంట్ గా తాకుతాము. 2 పైనాపిల్, డ్రై ఫ్రూట్ వద్దురా. 120 రూపాయలు వస్తుందా? రోజుకి 120 రూపాయలు పెడితే మనం ఎంత ఖర్చు పెడతాము నెలకి? ఎనర్జీ ఏసీ వేసిండారు. రావట్లేదే. మనం వర్కౌట్ చేసి వచ్చినాం, ఇంకా చెమట కాకుండా ఇంకేమైతుందా? ఒక టీ షర్ట్ కొని తడుచుకో. మనోడు వేణుగడు అయితే ఫోన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, మాట్లాడు. సో గైస్, మా జ్యూస్ అయితే వచ్చేసింది. నేనైతే పైనాపిల్ ఆర్డర్ చేసా, వీడికి వాటర్ మిలన్, వీడికి అయితే డేట్స్ మిల్క్ షేక్, డేట్స్ మిల్క్ షేక్. వాటర్ మిలన్ ఫుల్ ఎనర్జీయా. వర్కౌట్ చేసింది ఫలితానికి ఇది తాగి బ్యాలెన్స్ చేసేయాలన్నమాట. మనం అబ్బా కొంచెం వర్కౌట్ చేసిన తర్వాత ఇట్లా జ్యూస్ తాగితే నిజంగా కొద్దిగా బాగుంటుంది. చెప్పాలంటే మన సబ్స్క్రైబ్ రైడ్ విత్ శివ అన్న అకౌంట్ ఫాలో అయ్యండి. ఈ వీడియో చూసి మెసేజ్ చేయండి. మీరు కానీ మాతో కలిపి రమాడీలో జ్యూస్ తాగే అవకాశం ఉంది, దొరుకుతుంది. మేము పే చేసేస్తాం. బిల్లు మా ఉదయ్ ఉన్నాడు, మా ఉదయ్ పే చేస్తాం. శివన్న కోసం అయితే శివన్న సబ్స్క్రైబర్లు ఎవరు వచ్చినా సారీ, అందరినీ క్షమించండి. అందరినీ క్షమించండి కదరా, అందరూ క్షమించండి. అందరూ క్షమించండి కంపల్సరీ. ఎవరన్నా మాతో జ్యూస్ తాగాలంటే వెంటనే మా రైడ్ విత్ శివ అకౌంట్ కి మెసేజ్ కొట్టండి. లేదు, వైట్ టేబుల్ అకౌంట్ కి మెసేజ్ చేయండి, వాడే బిల్ పే చేస్తాడు. మా ఆయనకి మెసేజ్ చేసినా కానీ నేనే బిల్ పే చేస్తాను, ప్రాబ్లం లేదు. కానీ జ్యూస్ తాగడం మాత్రం పక్కా. సో రోజు ఆఫ్టర్ జిమ్ వచ్చి మేము జ్యూస్ తాగేస్తాము. సో మీరు కూడా మెసేజ్ చేయండి. బిల్ అయితే వేడితే. సో ఇప్పుడైతే మేము ప్రశాంతంగా జ్యూస్ తాగుతాం. బాయ్.